బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అలాగే అభ్యర్థుల ఎంపికపైన స్పీడ్ పెంచనుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆలస్యంగా ఆయన మేల్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చే నెల 6న రాష్ట్ర పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. అదే రోజు అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపై చర్చించనున్నారు. ప్రజలకు ఎలాంటి హామీలు, పథకాలు అందించాలనే విషయమై నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. కేంద్రం తెలంగాణకు ఏమివ్వబోతుందనే అంశం కూడా చర్చకు రానుంది. కాగా బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా హామీలు ఇవ్వాలని భావిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. అలాగే అభ్యర్థుల ఎంపికపైన స్పీడ్ పెంచనుంది. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఆలస్యంగా ఆయన మేల్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చే నెల 6న రాష్ట్ర పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ నెల ఏదైతే బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వచ్చే నెల 6న జరగబోతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ 2 అంశాలనే, ఒకటి మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్థుల ఎంపిక. ఈ 2 అంశాలే కీలకంగా ఈ పదాధికారుల సమావేశంలో తీసుకునే అంశాలుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా బీజేపీ ఏదైతే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తుంది, మరోవైపు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేస్తుంది. 2 సమాంతరంగా ఈ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా కొలిక్ అంటూ రాలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంతగా ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు పార్టీలు జంప్ అవుతున్నారు, ఎవరిని నమ్ముకుని పార్టీకి టికెట్ ఇద్దామన్న ఆలోచన చేసే లోపల ఆ వ్యక్తులు జంప్ కావడం అనేది కూడా పార్టీలో కొద్దిగా ఆందోళనకు దారితీసిందని చెప్పొచ్చు. మొన్నటి వరకు కూడా మనకి బండి సంజయ్ అధికారం ఉన్నంత కూడా పార్టీ ఒక మంచి గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో బండి సంజయ్ తొలగింపు తర్వాత పరిస్థితి అంతా కూడా తారుమారైన పరిస్థితి ఉంది. రాష్ట్ర బీజేపీలో ఒక వైపేమో అసంతృప్తి కొనసాగుతుంది, మరోవైపు ఏమో అసలు అభ్యర్థులు ఎవరున్నారు అనే దాని మీద కూడా కసరత్తు జరుగుతుంది. అదే మేనిఫెస్టో కమిటీ అయితే ప్రధానంగా రాష్ట్ర సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే అటు బండి సంజయ్ చేసిన పాదయాత్రలు కావచ్చు, కిషన్ రెడ్డి చేసిన పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కేంద్ర కమిటీ ఏవైతే సూచనలు చేస్తుందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుంది. మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోవాలి, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఏమేమి తీసుకోవాలి, ముఖ్యంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏవైతే డిక్లరేషన్స్ 6 గ్యారంటీ పథకాలని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఇంకా మేనిఫెస్టో రూపొందించాలా, లేకపోతే అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ప్రదర్శిస్తున్న తాయిలాలు ఏవైతే ఉన్నాయో, మనకి రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, ఇలా రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీటిని తీసుకుని మేనిఫెస్టో రూపొందించాలి. ఇవన్నింటినీ కూడా బీజేపీ మేనిఫెస్టో కమిటీ నేతలు పరిశీలన చేస్తుంది. వీటన్నింటినీ సమ్మిళితం చేసి మరికొద్ది బెటర్మెంట్ గా మేనిఫెస్టో రూపొందించాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. వీటన్నిటి మీద కూడా 6న జరిగే రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక మీదనే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఏదైతే 119 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఏదైతే ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు అక్కడ వాళ్ళకి ఓకే చేస్తూనే ఏవైతే బీజేపీ బలహీనంగా ఉన్న ప్లేసుల్లో ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్న అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటేనే అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు చేస్తుంది. వీటన్నిటి మీద కూడా ఒక దారి తీసుకువచ్చిన తర్వాత నెక్స్ట్ అభ్యర్థుల ఎంపిక ప్రకటన, అదేవిధంగా మేనిఫెస్టో ప్రకటన మీద దృష్టి సారించాలని చెప్పేసి కూడా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.